ఒకసారి మేము వండర్లా కోసం బెంగళూరు పోయినప్పుడు మా సీనియర్ అన్న డిగ్రీలో సతీష్ అన్న అని వాళ్ళ రూమ్లో ఉంటేమే ఆ రోజు నైట్ అయిపోయిందని ఆ అన్న వాళ్ళ ఇంట్లో ఏమంటారు కాఫీ కప్పు పడేసినాను నేను, పగిలిపోయింది. పడేయమంటే దాన్ని అంటే డస్ట్బిన్లోకి ఏమన్నారా వాళ్ళు, ఎందుకులే మంచిగా నాకు గుర్తుగా ఉంటుంది, దీంట్లో ఏదైనా ఫ్లవర్ లాగా పెట్టుకోవచ్చు అని నేను తెచ్చుకున్నా ఇది గుర్తుగా. హలో చూడండి, ఇంక ఇప్పుడైతే ఇవన్నీ మనం కప్స్ గ్లాసెస్ ఇవన్నీ మనమే వాష్ చేయాలన్నమాట. నిజానికి దీనిలలో చాలా వరకు నేనే కొనుక్కున్నాను. ముందే చెప్తానా, ఒకవేళ నేను వేరే ఇల్లు కొనుక్కుంటే ఇవన్నీ తీసుకొని పోతా. ఓకేనమ్మా? ఓకేనా చెప్పు. ఊను ఊను ఇనిపిస్తే చాలులే, కనిపినవసరం లేదు. ఇదో ఇవి డిమార్ట్లో కొనుక్కున్నా. ఒక్కొక్క కప్పు 19 రూపీస్ అనమాట. కొన్ని కలర్స్ అయితే కొనుక్కున్నా, డజన్ అనుకుంటా. ఇంకా కొన్ని ఇట్లాంటి కప్స్, కొన్ని గ్లాసెస్ ఇట్లానే ఇంకా అన్ని పగిలిపోయేవి. ఇవి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వాష్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ట్రే చూసినారా, ఇది 70 రూపీసే. ఎంత అంటే క్లాసీగా సింపుల్గా ఉందని నేనే కొనుక్కున్నా, 70 రూపీస్. చూడండి ఇవన్నీ పాపం మా మమ్మీ క్లీన్ చేసింది, అన్నీ పెట్టేస్తుంది. నిజానికి ఇంకొక 3 మూటలు అయితే కట్టి పెట్టేసినారు. జస్ట్ ఇవి ఏమంటారు తినడానికి వాడుకుంటారు కదా అవి అన్నమాట. జస్ట్ తినడానికి ఇన్ని వాడుకుంది. నిజానికి మా మమ్మీ మా చిన్నప్పుడు ఎక్కువ ఏమనుకుందో ఏమో, కొడుకులు పుడతారనుకుందేమో. అంటే ముందు జనరేషన్స్లో సామాన్లు ఇచ్చేవాళ్ళు కొడుకులు కాదు కూతుర్లకే. అందుకు చాలావని చాలా కొనింది. ఇవి జస్ట్ ఇప్పుడు వాడుకునే సామాన్లు. ఇంకా ఒక 3 మూటలు పైన కట్టి పెట్టింది. ఏంటో అన్ని బిందెలు, పెద్ద పెద్ద అవి శ్రీమంతం తీసుకోపోతారు, శ్రీమంతం తీసుకుపోయే క్యారీలు. నొక్కలు వస్తాయి ఇట్లా వేస్తే, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ జస్ట్ ఇప్పుడు వాడుకునేది. ఇంకా ఒక 3 మూటలు ఉంటాయి కదా, అవి కట్టేసింది అనమాట, మంచిగా క్లీన్ చేసేసి. దాంట్లో అన్ని పెద్ద పెద్ద గిన్నెలు, డేక్షాలు, పెద్ద పెద్ద ప్లేట్లు, గ్లాసులు, టీ గ్లాసులు, కాఫీవి. తర్వాత టీవీ కాఫీ ఒకటేవిలే అమ్మ, ఈ మధ్య అట్లా అయిపోతుంది ఇట్లా అనమాట. అవన్నీ ఇంకొక 3 మూటలు ఎత్తిపెట్టేసింది. అవన్నీ తీసినామంటే అంతే, మాకు జ్వరం వస్తుంది వాష్ చేసుకుని. సో ఇంక ఇవి అనమాట. సో మనం ఇప్పుడు కొన్ని పింగాణి కప్స్, గ్లాసెస్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ మన వంతు మనం కడగాలి. ఓకేనా? కడిగేద్దాం, వచ్చేయండి. ఇప్పుడైతే ఈ బాక్సెస్లో అన్నీ మనం పోసి పెట్టుకోవాలన్నమాట. శనక్కాయలు, ఇడ్లీ రవ్వ, మినుపులు, శనగపప్పులు, వడియాలు, మిరపకాయలు, అదే వేయించుకునే మిరపకాయలు అన్నీ ఇట్లా పోసి పెట్టుకుంటాం అనమాట ఈ బాక్సెస్లో వాష్ చేసుకొని. హలో చూడండి, ఇంక ఇప్పుడైతే ఇవన్నీ మనం కప్స్ గ్లాసెస్ ఇవన్నీ మనమే వాష్ చేయాలన్నమాట. నిజానికి దీనిలలో చాలా వరకు నేనే కొనుక్కున్నాను. ముందే చెప్తానా, ఒకవేళ నేను వేరే ఇల్లు కొనుక్కుంటే ఇవన్నీ తీసుకొని పోతా. ఓకేనమ్మా? ఓకేనా చెప్పు. ఊను ఇనిపిస్తే చాలులే, కనిపినవసరం లేదు. ఇదో ఇవి డిమార్ట్లో కొనుక్కున్నా. ఒక్కొక్క కప్పు 19 రూపీస్ అనమాట. కొన్ని కలర్స్ అయితే కొనుక్కున్నా, డజన్ అనుకుంటా. ఇంకా కొన్ని ఇట్లాంటి కప్స్, కొన్ని గ్లాసెస్ ఇట్లానే ఇంకా అన్ని పగిలిపోయేవి. ఇవి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వాష్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ట్రే చూసినారా, ఇది 70 రూపీసే. ఎంత అంటే క్లాసీగా సింపుల్గా ఉందని నేనే కొనుక్కున్నా, 70 రూపీస్. ఇది 70 రూపీస్. ఇవి 4 ప్లేట్స్ వచ్చేసేసి 120నే, కానీ అప్పుడు చాలా రోజులైంది, సో చీప్ అనమాట. ఇవి స్నాక్స్ కప్స్, ఇవి కూడా అంతే చీపే, తక్కువ కాస్టే. ఇంకా ఇది జస్ట్ కొనుక్కున్నాను వాటర్ తాగడానికి. ఇది ఒక కప్పు. ఇది నా ఫ్రెండ్ ప్రియా డిమార్ట్కు ఎక్కడికో అంటే హైదరాబాద్లో డిమార్ట్లో అనుకుంటా తీసుకొని వచ్చింది కాఫీ తాగడానికి. ఇది నా ఫేవరెట్, మీరు చాలా వీడియోస్లో చూసింటారు. ఎక్కువ తాగుతా అంట, గలీజ్ ఉంది కడగలన్నీ, ఎక్కువ తాగుతా అంట అనమాట.
ఒకసారి మేము వండర్లా కోసం బెంగళూరు పోయినప్పుడు మా సీనియర్ అన్న డిగ్రీలో సతీష్ అన్న అని వాళ్ళ రూమ్లో ఉంటేమే ఆ రోజు నైట్ అయిపోయిందని. ఆ అన్న వాళ్ళ ఇంట్లో ఏమంటారు కాఫీ కప్పు పడేసినాను నేను, పగిలిపోయింది. పడేయమంటే దాన్ని అంటే డస్ట్బిన్లోకి ఏమన్నారా వాళ్ళు, ఎందుకులే మంచిగా నాకు గుర్తుగా ఉంటుంది, దీంట్లో ఏదైనా ఫ్లవర్ లాగా పెట్టుకోవచ్చు అని నేను తెచ్చుకున్నా ఇది గుర్తుగా. ఇంకా ఇది మా కజిన్ చింటూ నా బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చినాడు. ఇవి ఈ బౌల్స్ ఇంకా కొన్ని ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు 3 ఉన్నాయి. ఏదో మా మమ్మీ ఫోన్ నెంబరు ఏదో సంథింగ్ BSNL ఏదో సెలెక్ట్ అయింది, వాళ్ళు రమ్మనంటే ఆ రోజు మీటింగ్కి ఇవంటే ఇవి ఇచ్చినారు కప్స్. ఇంకా ఇంకేమున్నాయి, ఇది నేనే కొనుక్కున్నా. ఇది చూడండి కార్డ్స్ లాగా ఉంది, బాగుంది కదా కప్. ఇది చూడు మ్యూజిక్ కప్, మ్యూజిక్ మగ్. నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఇంక ఇట్లనే కొన్ని కప్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ నీట్గా వాష్ చేసేసి మళ్ళీ సర్దేసి ఇస్తే మన పని కొంచెం అయిపోతుంది. ఇంకా రిమైనింగ్వి చాలా ఉన్నాయి సర్దేటివి, తప్పదు ఇంకా ఇంట్లో చేయాల్సిందే. చూడండి మ్యాంగో ప్లేట్, ఇవన్నీ కొంచెం గలీజ్ అయిపోయినాయి, వాష్ చేయాలి బేసిక్గా. సో అన్నీ వాష్ చేసేసి మీకు చూపించేస్తాను. వాష్ చేసేది కూడా చూపించాలా అంటే ఓకే చూపిస్తా, కానీ వీడియో లెంత్ అయిపోతుంది, మీరే చూడరు. సో అందుకే అనమాట. సర్లే ట్రై చేస్తా. ఫస్ట్ అయితే వాటర్ తెచ్చుకొని తర్వాత వస్తా వీడియో ముందుకి, సరేనా? అంతలోపు మన ఓల్డ్ వీడియోస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి లుక్ వేసి చూసేసి లైక్ కొట్టేసి షేర్ చేసేసి, ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. మా మమ్మీ సౌండ్ల మీద సౌండ్లు చేస్తుంది, విసుగు తెప్పిస్తుంది. సరే ఓకే వస్తా, వాటర్ తీసుకొని వస్తా. చూడండి ఇట్లా వాటర్ తీసుకున్నాను. ఇంక ఇదైతే వాష్ చేసేది, తర్వాత ఇది దీంట్లో వేసుకుంటాను అన్ని వాష్ చేసి. ఓకేనా, చేద్దామా ఇంకా? హలో హలో ఎందుకు హలో ఏం లేదు అని. చూడండి ఇప్పుడైతే కొన్ని ప్లేట్స్ అయితే ఆల్రెడీ వాష్ చేసేసినాను, ఎందుకంటే మనమే కెమెరా మనమే అన్నీ కదా, సో అందుకే అంతా చూపించలేను. అయినా క్లీనింగ్ ఏంటి మీకు చూపించేది చెప్పండి, మీకు తెలీదా? ఏమంటే నేను ఇంకేమీ కంటెంట్ లేక అవి చూపించాల్సి వస్తుంది, ఎందుకంటే కుకింగ్ చేయాలంటే ఫస్ట్ కిచెన్ క్లీన్ ఉండాలి కదా. సో ఇది కూడా కిచెన్లో పార్టే అని చేస్తాను. బాగున్నాయి కదా ఈ కప్స్, అన్ని కలర్స్లోనూ దొరికినాయి నాకు బాగా. మీరు కూడా ఎప్పుడైనా కొనండి, బాగుంటాయి. కాఫీ కూడా తక్కువ పడుతుంది, అంటే వచ్చిన గెస్ట్లకి కొంచెమే ఇవ్వచ్చు. కాఫీ కలర్, గ్రీన్ కలర్. సో ఇంక ఇట్లానే అన్నీ వాష్ చేసేస్తాను. ఒక పక్క కెమెరా పెట్టుకుని ఒక పక్క వాష్ చేయాలంటే కష్టంగా ఉంది. సో ప్లీజ్ మళ్ళీ వస్తా. నేను ఇట్లా వాష్ చేస్తానా అని మా సందులోకి 24 సమోసాలని సమోసాలు వస్తాయి. మమ్మీ చూడండి సమోసాలు తెచ్చింది. సమోసాలు అయితే తెచ్చింది, కానీ నేను ఇప్పుడు తినను. నేను చాలా పనికి సిన్సియారిటీ. వాష్ చేసేసి ఇవన్నీ తర్వాతనే తింటా. మీ సందులో కూడా వస్తాయి, మా సందులో ఎప్పుడు అరటికాయలు, సమోసాలు, ఇంకా ఏంటి మా తెల్లవాయలు, కొబ్బరి, ఇంకా ఏమేమి వస్తాయి. మీ ఎట్లా సౌండ్ చేస్తావు మా వీడియో తీసుకుంటే? అంటే ఏం నీరు ఇవి గాజువి, కళ్ళు కనపడవు నీకు, భయం భక్తి లేదు. నన్ను చేసి మా మమ్మీ నాకు కోపం తెప్పించింది. మళ్ళీ మాట్లాడు. చూడండి అయిపోయినా ఇంకా వాష్ చేసేది అయితే ఇవన్నీ మళ్ళీ మంచిగా నీట్గా బట్టతో తుడిచేసి ఇంకా గుళ్ళల్లో పెట్టేయడమే. అదే సెల్ఫ్లో స్టైల్గా మాట్లాడాలా, ఏందో నాకేమో ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. అయినా నేను ఏమొస్తే అదే మాట్లాడతాను, అట్లా ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఏం మాట్లాడను. సో ఇవన్నీ అయితే మళ్ళీ తుడిచేసి ఇంకా పెట్టేస్తాను. ఇంతటితో అయిపోయింది. ఇంకా ఉంది కానీ నేనైతే చూపించదలుచుకోలేదు, ఎందుకంటే వ్లాగ్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో ఇంక ఇవి తుడిచేసి నేనైతే పెట్టేసుకుంటాను. అలాగే చేతులు కడుక్కొని ఒక సమోసా తింటాను. ఆల్రెడీ ఒక సమోసా మా మమ్మీ తినేసింది.
సో ఇది అన్నమాట. సో నా వీడియోస్ నచ్చితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఓల్డ్ వీడియోస్ ఉంటాయి, అవి కూడా చూసేయండి. కొంచెం సపోర్ట్ చేయండి, కష్టపడతానా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అయిపోయింది పని అంతా. చూడండి సేమ్ అట్లనే, కాకపోతే కొన్ని చేంజెస్తో అయితే అన్నీ సర్దేశాం అన్నమాట. ఇప్పుడైతే చూడండి నీట్గా ఉంది కదా. ఇప్పుడు ఇది తెలుసా మీకు, స్టాండ్. చిన్నప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాండి. మా మమ్మీ అయితే పట్టుబట్టి మారి తెప్పించుకుంది దీన్ని. ఇది ఉంటే అదొక ఏమంటారు ప్రెస్టేజ్ లాగా. మా ఇంట్లో స్టాండ్ ఉంది అంటే ఇప్పుడు కదా, అప్పుడు చిన్నప్పుడు మా అమ్మ తెచ్చుకున్నప్పుడు. సో అన్నీ అయితే మంచిగా సర్దేసినాం. ఇప్పుడు కొంచెం నీట్గా ఉంది. ఓకే, ఎన్నో రోజులు పట్టదు లేదంతా గలీజ్ చేసేయడానికి. సో ఈ వీడియోకి అయితే అంతే. ఇంక ఇప్పటితో అయితే పని అయిపోయింది. అండ్ మీరు కూడా ఇట్లానే కష్టపడతారా సర్దుకోవడానికి? కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.